పూజ అనగానే ఒక తాంబూలం, 2 అగరబత్తులు, 4 పువ్వులు, కొంచెం ప్రసాదం, అలానే ఒక కర్పూరం, ఒక టెంకాయ. ఇవి చేస్తే పూజ అయిపోతుందా? గృహప్రవేశానికి పంతులు గారిని పిలిచారే అనుకోండి, పంతులు గారు ఆగండి, అంతంతసేపు మేము కూర్చోలేమండి, ఏదైనా అరగంటలో ఉండి పూజ చేసేయండి, సరిగా పూజ చేసుకోవాలని చేసుకుంటున్నాం అంతే అండి. మేము వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతాం. మేము ఇంటికి పిలిచి అందరినీ కేకులు కట్ చేసి అలానే భోజనాలు పెడతామండి. కానీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, మాకు దీనికి సంబంధం లేదు. చెయ్యాలి కాబట్టి చెయ్యండి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కష్టాలు వస్తాయి కాబట్టి అనుభవించండి. ఎప్పుడైనా చేసేలా ఉంటే ఇవన్నీ పెట్టి భక్తితో చెయ్యండి. ఒక అరగంట కూర్చోండి. మీ ఇంటి కోసం మీరు కూర్చోకపోతే ఊర్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారా? పంతులు ఎందుకండి వచ్చి కూర్చొని మీతో ఇది చేయండి ఇది చేయండి అని చెప్పించాలా? వాళ్ళు చెప్పేటప్పుడు మీకు చెయ్యాలని తెలియదా? అప్పుడు ఫోటోలు తీసుకుంటారు, మళ్ళీ ఏం నగలు పెట్టుకున్నారు, నేను చీర కట్టుకున్న బాగుందా, ఇలాంటివి అడుగుతా కూర్చుంటారు భగవంతుని ముందర కూర్చొని. దీన్ని పూజ అంటారు కదా. కష్టాలు లేకుండా భగవంతుని భక్తితో పూజిస్తారో ఇంకా కష్టాలు పడతారో మీకే వదిలేస్తున్నానండి, ఇంకా చెప్పలేకపోతున్నాను.